జగిత్యాల జిల్లా కేంద్రంలో రైతులు మహాధర్నా చేపట్టారు. జగిత్యాల వ్యవసాయ మార్కెట్ నుండి కలెక్టరేట్ వరకు రైతులు భారీ ర్యాలీ చేపట్టారు. ఎలాంటి షరతులు లేకుండా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా 15,000 రూపాయలతో పాటు వరి ధాన్యం క్వింటాల్కు 500 బోనస్ ఇవ్వాలని కోరారు. ధర్నాకు రైతులు భారీగా తరలివచ్చారు. కలెక్టరేట్లోకి వెళ్లేందుకు రైతులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత తలెత్తింది. మీరు కట్టండి అంటే 2 లక్షల రుణమాఫీ వెంటనే. జగిత్యాల రైతాంగం అందరూ కలెక్టరేట్ కు తరలిరావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇకనైనా కన్ను తెరిచి ఖచ్చితంగా రైతులందరికీ ఇచ్చిన 2 లక్షల రుణాన్ని వెంటనే మాఫీ చేయాలని, అదేవిధంగా రైతు భరోసా 15,000 రూపాయల సంవత్సరానికి వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేసి, అదేవిధంగా అన్ని ధాన్యానికి 500 రూపాయల బోనస్ ను వెంటనే రైతులకు ఇచ్చిన అనేక హామీలన్నింటినీ నెరవేర్చాలని జిల్లా రైతాంగం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో మండలాల వారీగా మేమందరం రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం.